ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 35వ దివిదేశం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 35వ దివిదేశం సెంపన్సై కోయిల్. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలుసుకుందాం. పరమశివుడికి చెప్పుకున్నాం కదండి ఒకసారి, బ్రహ్మహత్య పాతకం చుట్టి ఆ కపాలం వచ్చి ఆయన చేతికి తగులుకుంటే ఈ క్షేత్రాలన్నీ తిరుగుతూ స్వామిని ప్రార్థిస్తారు, విష్ణుమూర్తిని. అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో పరమశివుడు 11 రూపాల్లో ఉండి అశ్వమేధ యాగం చేస్తాడనమాట. అశ్వమేధ యాగం చేస్తే అప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు, నేను ఎలా అయితే నీకు 11 రూపాయలు అశ్వమేధ యాగం చేస్తున్నాను, నువ్వు కూడా 11 రూపాయల్లో నాకు కనిపించాలి అంటే అప్పుడు స్వామి కూడా బంగారు వర్ణంలో ఇక్కడ ఆయనకి స్వామికి శివుడికి కనిపించడం జరుగుతుంది. అదే కాకుండా దృఢవ్రతుడు అనే మహర్షి కూడా ఇక్కడ స్వామిని ఎంతో తపస్సు చేసి ఆయన దర్శింపు చేసుకున్నారు. ఈయన తలతలలాడుతూ బంగారు వర్ణంలో కాంతులేంతూ ఉంటారు కాబట్టి దీన్ని హేమపురి అని కూడా అంటారు. ఇదే సెంపన్సై కోయిల్ అనేది కూడా ఆ విధంగానే ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. కాబట్టి భగవంతుడు చాలా కృపామయుడు. మనం కోరిన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాడండి. ఎలా కోరినా ఆయన ఎలా అయినా ప్రత్యక్షం అవ్వగలడు, ఎలా అయినా ఆయన మనల్ని అనుగ్రహించగలడు. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, ఎలా వచ్చాడు, ఎలా ప్రత్యక్షం అయ్యాడంటే, ఓంకారాన్నే రథంగా చేసుకుని అప్పుడు సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసి బ్రహ్మే రథసారథిగా మారితే అప్పుడు 4 వేదాలని 4 గుర్రాలుగా చేసుకుని ఇక్కడ ప్రత్యక్షం అవుతాడనమాట. ఎవరికి? పరమశివుడికి స్వామి. ఆ విధంగా బంగారు కాంతులు ఈనుతో కనిపించాడు కాబట్టి స్వామిని ఇక్కడ సెంపన్సై కోయిల్ అంటారు ఈ క్షేత్రాన్ని. అస్మద్గురుభ్యం. జై శ్రీమన్నారాయణ.